ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో దారుణ ఘటన జరిగింది. వెంకటాయపాలెం పంచాయతీ పరిధిలోని జగ్గ్యా తండాకు చెందిన బోడ సుశీల అనే 28 సంవత్సరాల వివాహిత రౌడీ షీటర్ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. సుశీల తన పత్తి పొలంలో పనిచేయటానికి మరో మహిళతో కలిసి సమీపంలోని అమ్మపాలెం గ్రామానికి వెళ్ళింది. ఆమె ఇంటికి ఎదురుగా ఉండే ధరావత్తు వినయ్ అనే వ్యక్తి సుశీల పొలంలో ఉండగా ఆమె దగ్గరికి వెళ్ళాడు. సుశీలను తన కోరిక తీర్చాలి అంటూ వేధించడం మొదలుపెట్టాడు. అతని ప్రయత్నాన్ని గట్టిగా ప్రతిఘటించింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమె మీద దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో సుశీల తీవ్ర మనస్తాపానికి గురైనటువంటి పరిస్థితి. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె ఆత్మహత్యకు పాల్పడ్డ పరిస్థితి. భర్త శివకుమార్, ఒక కుమారుడు కూడా ఉన్నారు. రౌడీ షీటర్ వినయ్ వేధింపులు దాడితోనే తన భార్య బలవన్మరణానికి పాల్పడిందని భర్త శివకుమార్ పోలీసులు కూడా కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి. నిజానికి వినయ్పై నెల రోజుల క్రితమే పోలీసులు రౌడీ షీట్ తెరిచిన పరిస్థితి. రౌడీ షీట్ తెరిచినప్పటికీ వినయ్ ఏమాత్రం కూడా మారలేదు, తన ప్రవర్తన మార్చుకోలా. ఈ దారుణానికి ఒడిగట్టినటువంటి పరిస్థితి. సుశీల ఆత్మహత్యపై ఆమె బంధువులు కొన్ని అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. కేవలం వేధింపులే కాదు, ఆమె ఒంటి మీద గాయాలు ఉన్నాయి. చాలా తీవ్రంగా ఆమెను కొట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది. చిత్రహింసలు పెట్టినట్టుగా పరిస్థితి. కొన్ని రోజులుగా ఈ గొడవలు జరుగుతున్నట్టుగా మాకు అనుమానం ఉంది. అంటే కేసును తప్పుదో పట్టించే ప్రయత్నం జరుగుతున్నట్టుగా మాకు అనిపిస్తోంది. ఎందుకంటే శవ పరీక్షలో ఆమె ఒంటి మీద ఉన్నటువంటి గాయాల్ని ఎవరు కూడా పరిగణలోకి తీసుకోవట్లేదు. పోలీసులు ఏమన్నా కేసుని పక్కదారి పట్టిస్తూ ఉన్నారంటూ కూడా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. తమకు న్యాయం జరగాలి, మాకు ఇక్కడ న్యాయం జరిగే పరిస్థితి కనిపించట్లేదంటూ ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్న ప్రధాన రహదారి మీద అక్కడ ఆందోళన కూడా చేస్తూ ఉన్నారు. విజువల్స్లో మీరు చూడొచ్చు, పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ కలిసి. ఆమెకి న్యాయం జరగాలి, ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. రౌడీ షీటర్ బరి తెగింపు వల్ల, కామంతో కళ్ళు మూసుకుపోయి వికృత చేష్టల వల్ల ఒక ఆడబిడ్డ, అమాయకురాలైనటువంటి ఆడబిడ్డ ఈరోజు తనువు చాలించినటువంటి పరిస్థితి ఉందని చెప్పి పెద్ద ఎత్తున అక్కడున్న స్థానికులు కూడా ఈ ఆందోళనలో భాగమైనటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున ఆ రౌడీ షీటర్ని వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలంటూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే రఘునాథపాలెం ఇన్స్పెక్టర్ ఉస్మాన్ షరీఫ్, ఎస్ఐలు వెంటనే ఘటనా స్థలానికి చేరారు. బాధిత కుటుంబంతో వాళ్ళు మాట్లాడారు. మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తాం, వాడికి కఠినంగా శిక్షిస్తామని కూడా హామీ ఇచ్చినటువంటి పరిస్థితి. పోలీసుల హామీ మేరకు ఆందోళన విరమించారు. ఈ ఘటన మీద కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. రౌడీ షీటర్ వినయ్ని అరెస్ట్ చేసేందుకు ప్రస్తుతం ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అతడు పరారీలో ఉన్నట్టుగా సమాచారం వస్తోంది. అతన్ని ఎట్టి పరిస్థితుల్లో పట్టుకుంటామని చెప్తున్నారు. రౌడీజానికి అడ్డుకట్ట వేయాలని, మహిళలకు భద్రత కల్పించాలని ఆ ప్రాంత ప్రజలు, స్థానికులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ అమాయకురాలైనటువంటి ఆ వివాహితను చాలా దారుణంగా గత కొన్ని రోజులుగా వేధింపులకు గురి చేస్తూ ఉన్నట్టుగా సమాచారం వస్తుంది. ఇంటి దగ్గర కావచ్చు, ఆ ఇంటి దగ్గరే ఉంటాడు ఆ రౌడీ షీటర్ వినయ్ అనే వ్యక్తి. ఇంటి దగ్గర వేధింపులకు గురి చేశాడు. ఆమె ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి వేధింపులకు గురి చేసిన పరిస్థితి. నిన్న ఆమె పత్తి చేనులో తన పొలం పనులు చేసుకోవడానికి వెళ్తున్నప్పుడు కూడా అక్కడికి కూడా వచ్చి వేధింపులు ఆపలేదు. ఆ రౌడీ షీటర్, ఆ వెధవ కామంతో కళ్ళు మూసుకుపోయినటువంటి ఆ వెధవని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే పరిస్థితి లేదు. చాలా కఠినంగా శిక్షించాలని చెప్తున్నారు. ఎక్కడికి వెళ్తే అక్కడ ఆమెకి కనీసం ప్రశాంతత లేకుండా చేశాడు. వెంటపడ్డాడు, ప్రేమించమన్నాడు. ఆమె వివాహిత, భర్త ఉన్నాడు, ఒక కుమారుడు ఉన్నాడు. అయినా సరే వెంటపడి చాలా దుర్మార్గంగా ప్రవర్తించినటువంటి పరిస్థితి. గతంలో కూడా కుటుంబంతో ఈ విషయం గురించి డిస్కస్ చేసినట్టు తెలిసింది. ఒక్కసారి పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కేసు కూడా పెట్టిన పరిస్థితి. అతని మీద రౌడీ షీటర్ కూడా తెరిచారు, వినయ్ అనే వ్యక్తి మీద. అయినా కానీ వాడి ప్రవర్తనలో మార్పు రాని పరిస్థితి. నా కోరిక తీరుస్తావా లేదా, నాతో వస్తావా లేదా, ఇలాంటి పదాలే ఆమెతో ఎక్కువగా మాట్లాడిన పరిస్థితి. ఆమె ప్రతిసారి కూడా ఇంకొకసారి ఇటువైపు వస్తే ఇంకా చాలా సీరియస్గా యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉంటుంది. ఇంకా పోలీస్ స్టేషన్ ముందే కూర్చుంటామని కూడా ఆమె హెచ్చరించిన పరిస్థితి. కానీ వాడు ఎక్కడా వినిపించుకోవాలా. ఎక్కడికి వెళ్తే ఎక్కడ అవకాశం దొరికితే ఎక్కడ ఒంటరిగా కనిపిస్తే అక్కడికి వెళ్ళి నా కోరిక తీర్చాల్సిందే అని చెప్పి. ఎందుకంటే రౌడీ షీటర్ కదా, అతన్ని చూసి ఊళ్ళో కూడా చాలామంది భయపడే పరిస్థితి. పోలీసులు చెప్తే పట్టించుకొని పరిస్థితి. ఇవన్నీ చూసి ఈ వేధింపులు తట్టుకోలేక ఇలాంటి పరిస్థితుల్లో ఏ ఆడబిడ్డకి రాకూడదన్నటువంటి ఉద్దేశంతో, వాడికి కఠినంగా శిక్ష పడాలన్న ఉద్దేశంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో
ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డట్టుగా సమాచారం అయితే వస్తుంది. కానీ కుటుంబ సభ్యులు ఇంకో కోణంలో కూడా చూస్తూ ఉన్నారు. ఆమె ఒంటి మీద గాయాలు ఉన్నాయి, ఎప్పటి నుంచో తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాడు, కొడతా ఉన్నాడు, శారీరక హింసకు గురి చేసినటువంటి పరిస్థితి ఉంది, వాడిని వదలొద్దు, పోస్ట్ మార్టంలో వాస్తవాలన్నీ కూడా బయటకు రావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఏది ఏమైనప్పటికీ మహిళలకు భద్రత ఉందా అనే ఒక పెద్ద ఎత్తున క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు అక్కడ స్థానికులు. ఎందుకంటే వాడు రౌడీ షీటర్ అయినంత మాత్రాన వాడు ఎన్నో గొడవలకు వెళ్ళి నానా రచ్చ, బీభత్సం, హింస ఇలాంటి చరిత్ర వాడుకున్నట్టుగా తెలుస్తుంది. వాడిని చూసి భయపడి వేరే వాళ్ళు రియాక్ట్ కాకుండా పోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. కానీ పోలీసులు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు, పోలీసులు కనీసం పట్టించుకోవట్లేదు. ముఖ్యంగా ఆడబిడ్డల రక్షణను ఈ వ్యవస్థ గాలి కొదిలేసిందా అని ఆందోళన చేస్తూ ఉన్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు. చూడండి, పెద్ద ఎత్తున రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు రోధిస్తూ ఉన్నారు. మా అమ్మాయిని వాడు పొట్టను పెట్టుకున్నాడు, వాడు చంపేశాడు, వాడిని ఎలా శిక్షిస్తారు ఇప్పుడు? అమ్మాయి పోయిన తర్వాత వాడికి శిక్ష పడితే లాభం ఏముంది? మా అమ్మాయిని చంపేశాడు వాడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి మేపటం కాదు, వాడిని కూడా చంపాలని చెప్పి రోధిస్తూ ఉన్నారు. ఆవేదనతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున అక్కడ ట్రాఫిక్ కూడా జామ్ అయినటువంటి పరిస్థితి ఉంది. విజువల్స్లో కూడా మీరు చూడొచ్చు. పెద్ద ఎత్తున అక్కడ ఆ ఆసుపత్రి దగ్గర ఉన్నవాళ్ళు, ఆ రోడ్ల మీద పోయేవాళ్ళు కూడా ఆగి మరి ఆ కుటుంబానికి మద్దతు తెలియజేసే పరిస్థితి ఉంది. అంత దుర్మార్గంగా ఆ రౌడీ షీటర్ వినయ్ వేధింపులకు గురి చేయడం వల్ల ఈమె చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో పోలీసులు ఎంత వేగంగా ఈ కేసుకు సంబంధించి రియాక్ట్ అవుతారో, ఆ రౌడీ షీటర్ని ఎంత వేగంగా అరెస్ట్ చేస్తారో చూడాల్సిన అవసరం ఉంది. మరొక ముఖ్యమైన విషయం, ఆడపిల్లల పట్ల ఎవడైనా సరే ఈ విధంగా బిహేవ్ చేస్తే, వేధింపులకు గురి చేస్తే, నా కోరిక తీర్చాలని చెప్పి వెంట పడితే మళ్ళీ కలలో కూడా ఆ ఆలోచన రాకుండా కఠినంగా వ్యవహరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. उसे तटको लेकर